సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు భారతదేశాన్ని వేధిస్తున్న సమస్య ఒక క్యాన్సర్. ఇది చిన్న విటమిన్ లోపం అని అందరికీ తెలిసిన విషయమే. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటళ్ళల్లో ఈ క్యాన్సర్ గురించి కీమోథెరపీ, రేడియోథెరపీ చేసి చివరికి ఇది 4th స్టేజ్ దాటిపోయింది, మా తోటి కాదు అనే చెప్పే డాక్టర్లు కొన్ని లక్షల మంది. కానీ మా గురువు గారు ఏం చెప్పేదంటే, మనము మందులు కాదురా ఇచ్చేది, మనం ఒక నూనె పండుని పెంచగలిగితే దానితో గినక ఒక సిరప్, ఇప్పుడు మార్కెట్లో నూనె సిరప్ అని ఒక 20 ఇంగ్రీడియంట్స్తో మార్కెట్లో రిలీజ్ అయినాయి, కొన్ని వందల సంస్థల నుంచి రిలీజ్ అయ్యాయి. అది ఓన్లీ ఇమ్యూనిటీ బూస్టర్, ఎలాంటి అంటే డిసీజ్కు డిజార్డర్కు పనికిరాదు. అది ఓన్లీ శక్తిని పెంచడానికి తప్ప అది దేనికి పనికిరాదు. ఇది ఒరిజినల్ నోని ఫ్రూట్. ఇది ఎలా తయారు చేయాలో నేను చాలా వీడియోల్లో చెప్పాను. నూనె పండ్లను మీరు సేకరించి మంచిగా కడిగి ఆ బట్టతో తుడిచి ఒక చుక్క వాటర్ లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గాజు కంటైనర్లు నింపి మీరు ఒక 180 days 90 రోజులు కానీ 180 రోజులు కానీ ఆ తర్వాత గనుక అవి గనుక ఆ గాజు కంటైనర్ నుంచి తీసి బయట వేసి దాన్ని ప్రెస్ చేయగలిగితే మంచి రసం వెళ్తుంది. దాన్ని కనుక ఫిల్టర్ చేసుకుంటే అది వచ్చేది నోని ఫర్మెంటేడ్ జ్యూస్. దీంట్లో పెద్దగా మనం కష్టపడేది ఏముండదు, నూనె పండ్లను సేకరించడమే. చాలామంది ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్ అని రకరకాలుగా ఎన్నో, ఇది 4th స్టేజ్, ఇది 45 రోజులు బతకరు, ఇది 20 రోజులకు బతకరు అంటున్నారు. ఇది కనుక ఉదయం 30 ml, సాయంత్రం ఒక 30 ml, ఇది టీ గ్లాస్ వాటర్ కలుపుకొని ఏదైనా గాజు గ్లాసులో తీసుకొని మెల్లగా సిప్ చేస్తూ టీ లాగా మీరు తాగగలిగితే మీకు 100%గా ఈ క్యాన్సర్ పండు క్యాన్సర్ బారిన పడిన వ్యక్తిని రక్షిస్తుంది. ఒక వైద్యుడు కాపాడడం కాదు. ఈరోజు గూగుల్లో సర్వే చేస్తే మీకు క్యాన్సర్ పండును కొట్టగానే వచ్చేది నూనె ఫ్రూట్. ఆ ఫ్రూట్ని సేకరించి నేను ప్రతిరోజు 5000 లీటర్ల సిరప్ని నేను ఈరోజు తయారు చేస్తున్నాను. అతి తక్కువ ధరకు క్యాన్సర్కు ట్రీట్మెంట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి ఈ సేకరణ అనేది నేను 4 సంవత్సరాల నుంచి ప్రారంభించి 2 సంవత్సరాలు కష్టపడి ఆ మొక్కల్ని పెంచి దాన్ని చేసే ఫార్ములాలని చాలామంది గురువులు, ఋషులు చాలామందిని కలిసి ఈ నూనె ఫర్మెంటేషన్ జ్యూస్ అంటే ఏ విధంగా చేయాలని వాళ్ళ అనుభవాలను తెలుసుకొని ఈరోజు నేను మార్కెట్లో తయారు చేసి నేను మార్కెట్లో విక్రయిస్తున్నాను. ఇది మీరు ఇంట్లో తయారు చేసుకునే ఔషధం. 4 నూనె పండ్లు కనుక సేకరించి ఒక గాజు కంటైనర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 90 రోజుల తర్వాత కనుక మీకు ఎక్సలెంట్గా నూనె ఫ్రూట్ జ్యూస్ తయారవుతుంది, ఫర్మెంటేషన్ జ్యూస్. దీనికి హాస్పిటల్లోకి వెళ్ళి దాని ఎక్స్రేలు తీసి దాని ముక్కలు కట్ చేసి దాన్ని టెస్ట్ చేసి ఇది 3వ స్టేజీ, ఇది 4వ స్టేజీ, బ్రతకరు, 40 రోజుల కంటే ఎక్కువ బ్రతకరు, 20 రోజుల కంటే బ్రతకరు అంటే ఈ నూనె పండు ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సర్ పేషెంట్ని కాపాడుతుంది. దీంతో పాటు మా వద్దకు వస్తే మాత్రము లక్ష్మణ ఫల ఆకులతో ఒక జ్యూస్ తయారు చేస్తాం. అంటే పసర్లాగా తయారు చేసి ఒక 30 ml మార్నింగ్, 30 ml ఈవినింగ్ ఇస్తాం. చాలామంది నేను క్యాన్సర్ని పోగొడతా, అది చేస్తా, ఇది చేస్తా అని వాగ్దానం చేయడం తప్ప ఈ నూనె పండు మిమ్మల్ని 100%గా కాపాడుతుంది. ఎలాంటి క్యాన్సర్ అయినా మాడి మసి చేస్తుంది. ఎలాంటి కీమోలు, రేడియోథెరపీ లేకుండా కూడా 100% జీవం పోసేది ఒక నూనె పండు మాత్రమే. నేను ఈ మధ్యకాలంలో నేను చాలా రాష్ట్రాలలో, నేను ఈ మధ్యకాలంలో అండమాన్ నికోబార్ దీవులలో ఈ పండ్లు మన దగ్గర కనుక జామ చెట్టు, రేగి చెట్టు ఎట్లా కాస్తాయో ఆ విధంగా కాస్తాయి. ప్రతి ఒక్క వ్యక్తి దీన్ని తయారు చేసుకొని పచ్చడి రూపంలో, దాన్ని ఒక రసం రూపంలో తీసుకొని దాన్ని వాడుతుంటారు. అక్కడ వాడిన వాళ్ళు ఒక విలేజ్లో 100 సంవత్సరాలకు తగ్గకుండా చనిపోయిన వ్యక్తులు లేరు. ఇది అంత అమృతం లాంటిది. దీని తయారీలో మన వైద్యులు చాలామంది తెలిసి తెలియక 20 రకాల ఇంగ్రీడియంట్ కలిపి దాంట్లో నూనె కలిపేది 1 లీటర్ అమ్మితే దాంట్లో కలిపేది 5 ml 10 ml. అది చేయడం రాక ఇది ప్యూర్ నూనె జ్యూస్. ఇది మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒకసారి ప్రయత్నం చేయండి.
నోని ఫ్రూట్స్ అనేది ఆన్లైన్ మార్కెట్లో దొరుకుతాయి, మీకు రకరకాలుగా అన్ని చోట్ల అవైలబుల్. ఇప్పుడు చాలామంది పంటల రూపంలో వేస్తున్నాను. నేను సొంతంగా 16 ఎకరాల కల్టివేషన్ చేస్తున్నాను. నా స్నేహితుల ద్వారా మొత్తం 180 ఎకరాల్లో కల్టివేషన్ చేయడానికి ఈ అన్ని క్రాప్ రెడీ అవుతున్నది. ఏంటంటే రాబోయే కాలంలో కొన్ని లక్షల లీటర్లు ఇచ్చి ఆ క్యాన్సర్ బారిన పడ్డ వాళ్ళని ప్రత్యేకంగా కాపాడాలన్న ఉద్దేశంతో దీని మీద నేను రీసెర్చ్ చేసి నేను సొంతంగా పండిస్తూ చాలామంది రైతులు వచ్చి నా దగ్గరకు వచ్చి చూసిపోతుంటారు. చాలామంది క్యాన్సర్ పడ్డవాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళు వీళ్ళు వచ్చి చూసి మీరు చాలా కష్టపడుతురండి, క్యాన్సర్ కోసం మీరు మంచి పోరాటం చేస్తురండి చెప్పడం జరుగుతుంది. కావున మీకు ఏదైనా నోని ఫ్రూట్ గినక ఎవరికైనా మీకు తగిలితే తప్పకుండా ఈ విధంగా ప్రాసెస్ చేసుకొని గాజు కంటైనర్లో పెట్టుకొని దాన్ని నోని జ్యూస్ లాగా ఒక గాజు బాటిల్లో పోసి పెట్టుకుంటే జబ్బు లేని వ్యక్తి 10 ml తీసుకుంటే నవరంధ్రాల శుద్ధి అవుతుంది. జబ్బుతో బాధపడే వాళ్ళు కిడ్నీ సమస్యలు కానీ క్యాన్సర్ సమస్యలు కానీ మీరు కిడ్నీ స్టోన్స్ ఉన్నా కూడా లేకపోతే గాలి బ్లాడర్ స్టోన్స్ ఉన్నా కూడా మోకాల నొప్పులు ఉన్నా కూడా షుగర్ ఉన్నా కూడా ప్రతి ఒక్క దానికి ఒక అమృతమైనది నోని ఫర్మెంటేషన్ జ్యూస్. మార్కెట్లో విక్రయించే ఏ ఒక్క కంపెనీది కూడా మీరు దాంట్లో ఇంగ్రీడియంట్స్ చూస్తే 20 నుంచి 25 రకాల ఇంగ్రీడియంట్ కలిపి మిమ్మల్ని మోసపూరితంగా ప్రకటనలతో నోని ఫ్రూట్ అండ్ జ్యూస్ అన్న పేరుతో అమ్ముతున్నారు. ఇది ఒరిజినల్ నోని ఫ్రూట్ జ్యూస్. దీన్ని ఎవరైనా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా కూడా ఇది అద్భుతమైన యోగం. ఈ నోని ఫ్రూటు క్యాన్సర్ పడిన ప్రతి ఒక్క వ్యక్తిని కాపాడే పండుగ భారతదేశం మొత్తం చెప్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. ఎవరైనా మీ సమీప బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా క్యాన్సర్తో బాధపడుతుంటే దీన్ని ప్రయత్నం చేసి తప్పకుండా రికవర్ అవుతారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద